నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో నిర్విరామంగా పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు పెనమలూరులో పర్యటించనున్న డిప్యూటీ సీఎం, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న జనసేనాని. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో మారుమ్రోగుతున్న ఇంద్రకీలాద్రి. రెండో రోజు కొనసాగుతున్న భవానీ దీక్ష విరమణలు ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో ఆలయానికి పోటెత్తిన భక్తులు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో భక్తుల కోసం ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆలయ అధికారులు, సిబ్బందిని హోంమంత్రి ఆదేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ వరుస పర్యటనలతో బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత 2 రోజులు మన్యం జిల్లాలోని పలు గ్రామాలు, మండలాన్ని సందర్శించారు. ఎన్నో ఏళ్లుగా రోడ్లు లేని గ్రామాలని రోడ్లు వేయడానికి శంకుస్థాపన చేశారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి పలు కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ అరకు ప్రాంత గిరిజన సాంప్రదాయ నృత్యం దింసాను అక్కడి దింస మహిళా నృత్య కళాకారులతో కలిసి చేశారు. రేపు పెనమలూరు నియోజకవర్గంలో జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కంకిపాడు మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, పలు అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టనున్నారు. Hey, Pomaro! విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయ పండితుల ఆశీర్వాదం అందుకున్నారు. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో భక్తుల కోసం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడారు. భవానీ భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న భక్తులకి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆలయ అధికారులు, సిబ్బందిని హోంమంత్రి ఆదేశించారు. ఫోన్ తీయండి అన్న. అమ్మ దీక్ష చేసావు కదా, అంత ధైర్యంగా ఉండాలి. బాగా చదువుకోవాలి. ఓకే ఓకే మేడం, ఓకే మేడం, ఒక్క నిమిషం అన్న, కొంచెం ఓకే మేడం. ఇస్తున్నా బ్యాగులు ఇది బాబు.
చూడండి సార్ ఇటు సార్ ఇగో గారు ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష విరమణలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఆదివారం కావడంతో భవానీలో పెద్ద సంఖ్యలో కాలినడకన తరలివస్తున్నారు. జయదుర్గా జయ జయదుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ వల్లనే ఏపీ అభివృద్ధి కుంటుపడిందని, వైనాట్ 175 కాదు వైనాట్ వన్ టైం సీఎం జగన్ అని వసంత వ్యంగ్యం ప్రదర్శించారు. ఒక విభజింపబడిన రాష్ట్రం, హేతుబద్ధంగా లేని విభజింపబడిన రాష్ట్రానికి ఒక రాజధానిని నిర్మించుకొని జగన్మోహన్ రెడ్డి గారు సానుకూల దృక్పథంతో కనుక చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టిన ప్రయత్నానికి ఆయన కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆమోదించిన విషయానికి ముందుకు వచ్చుంటే ఈపాటికే అమరావతిలో మన ఆంధ్రప్రదేశ్ బిడ్డలకి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు కావచ్చు, సంస్థలు కావచ్చు వచ్చి ఉపాధి అవకాశాలు దొరికాయి. కానీ ఆయన అనుభవ రాహిత్యం, అవగాహన రాహిత్యం, 3 రాజధానులు అని చెప్పి ఈ ప్రాంతం మీద కక్ష కట్టి ఈ ప్రాంతంలో పరిశ్రమలు రాకుండా చేసి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఒక ప్లైవుడ్ సంస్థ 800 కోట్ల రూపాయలతో పరిశ్రమ ఇక్కడ స్థాపిస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట. వాళ్ళకి ఇక్కడ రాజధాని పెట్టి అన్ని అవకాశాలు కల్పిస్తేనే చంద్రబాబు నాయుడు గారికి పోటీ లేదు. కృష్ణా గుంటూరు జిల్లా ప్రాంతం వాళ్ళు అందరూ మనల్ని గెలిపించారు కాబట్టి ఇక్కడ పరిశ్రమలు పెట్టినందువల్ల వీళ్ళేమి మన ఇదిగారు కాబట్టి ఇక్కడేం పెట్టాల్సిన అవసరం లేదు, వేరే చోట పెట్టమని ఈ ప్రాంతంలో వచ్చే పరిశ్రమలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది. దానికి ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారన్నమాట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంతం మీద కక్ష, ఈ ప్రాంతం మీద కావాలని ఉద్దేశపూర్వకంగా అభివృద్ధిని జరగకుండా చూశారు. కాబట్టి ఆయన వైనాట్ 175 అన్నారు కాబట్టి మనం అందరం ఈ ప్రాంత ప్రజలు చెప్పాలి, వైనాట్ జగన్మోహన్ రెడ్డి గారు వన్ టైం సీఎం అని మనం నిరూపించాలి. ఇక రెండోసారి అవకాశం కల్పించకుండా చూడటం ఈ తెలుగు రాష్ట్ర ప్రజల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బాధ్యత. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రం పారిశ్రామికంగా ముందుండాలన్నా, ఈ రాష్ట్రం ఒకనాడు 90వ దశకంలో చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని మొదలెడితే అది ఆయన ఫామ్ హౌస్ కోసం ఆయన ఏదో పొలాలు కొన్నారనో, ఆయన పొలాలు ఏదోదో వికృతమైనటువంటి ప్రచారాలు చేశారు. కానీ చివరికి అవి నిలబడకుండా వాస్తవమే నిలబడింది.
శ్రీ కనకదుర్గ భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా భవానీలకు అయ్యప్ప భక్తులకి సేవ చేయడం అభినందనీయమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సేవా సమితి నిర్వాహకులు పిల్ల దుర్గారావుని అభినందించారు. సేవా కార్యక్రమాలలో తాను పాల్గొనడం ఎంతో ఆనందం కలిగించిందని చెప్పారు. సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుంచి కూడా దైవ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అందులో భాగంగా భవానీ దీక్షలు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అమ్మవారిని అలంకరించడం కానివ్వండి, ఇక్కడికి వెళ్లే భవానీలందరికీ కూడా ప్రసాద వినియోగం కానివ్వండి, అన్ని రకాలుగా కూడా మా దుర్గారావు వారి మిత్ర బృందం వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా చక్కగా చాలా భక్తి శ్రద్ధలతో 25 సంవత్సరాల నుంచి సంస్థ నడుస్తుందంటే వాళ్ళ యొక్క చిత్తశుద్ధి ఏ విధంగా ఉందని మనం తెలుసుకోవాలి అందరూ కూడా. ఎందుకంటే దుర్గారావు కూడా అందరినీ కలుపుకొని దైవ కార్యక్రమాలు అనే కార్యక్రమాలు ఉగాది కావచ్చు, ఇతర పండుగలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా తన కుటుంబంతో పాటు మిగతా వాళ్ళు కూడా చేయాలని చెప్పి ఒక తపంతో చేస్తున్న మా దుర్గారావుకి, వారికి సహకరిస్తున్న మిత్రులకి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో వారి కుటుంబం అంతా కూడా సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. భవానీ సేవా సమితి గత 20 సంవత్సరాల నుంచి చేసుకున్న స్థానిక బంగారుగూడ సందులో మన 5 రోజుల కార్యక్రమం అంటే ఇది 25 వరకు మేము మా పూజా గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేరీ గారు, అలాగే స్థానిక 48 డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అలాగే మా కుటుంబ సభ్యులు అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఎలగాల మా వాళ్ళు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ పిల్లలు గారు. జగనన్న పుట్టినరోజు వేడుకలు పశ్చిమ నియోజకవర్గంలో వాడవాడల పార్టీ అభిమానులు, నాయకుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జగనన్న ఇస్తున్న పథకాలని మేము కూడా ఇస్తామని వాగ్దానం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. జగనన్న ప్రభుత్వం మళ్లీ ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. సార్ ఒక్కళ్ళకి ఇచ్చి పంపించేయండి సార్. రైట్, ఓకే రైట్. క్రిస్మస్ పండుగ 25వ తారీఖు కనుక ఇవ్వాలన్నట్టుగా సంక్రాంతి కానీ రంజాన్కి ఏ విధంగా అయితే కుటుంబంలో ప్రతి ఇంట్లో కూడా పండుగ చేసుకుంటారో, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు పుట్టినరోజుగా ఈ రోజు కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ రోజు మనం ఇక్కడ 45 డివిజన్ ఉన్నాము. ఈ 45 డివిజన్ లో స్థానికంగా ఉన్న మా పార్టీ నాయకులు శంకర్ రెడ్డి గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, దుర్గారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ఇతరులు చాలా మంది అందరూ కలిసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా కేక్ కటింగ్ తో పాటు చీరల పంపిణీ కార్యక్రమం, అంటే జగనన్న బాటలు నడిచే విధంగా సేవా కార్యక్రమాలు చేసే విధంగా ముందుకు వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఇక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కూడా అధికారం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు, మళ్ళీ అధికారం పోయిన వెంటనే కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు. అటువంటి అవకాశవాద రాజకీయ నాయకులకి ఈసారి ప్రజలు గుణపాఠం చెప్పాలని చెప్పని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నగరాన్ని అత్యంత అద్భుతంగా, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం చూసుకుంటే కనుక 100 కోట్లు పెట్టి అభివృద్ధి చేశాం. అభివృద్ధి చేసి ముందుకెళ్ళడం జరిగింది. కానీ ఈ 6 నెలల్లో ఎక్కడైనా మీకు అభివృద్ధి కనబడిందా? ఇవాళ పడే రోడ్లు కానివ్వండి, పడే డ్రైన్లు కానివ్వండి, ఇవన్నీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కౌన్సిల్లో తీర్మానాలు అయ్యి, టెండర్లు అయ్యి, శంకుస్థాపన చేసి ఆ వర్కులు తప్ప ఒక్క రూపాయి కూడా వర్కులు చేయరా. వెళ్ళిన వాళ్ళంతా ఏం చెప్తారు, మేము అభివృద్ధి చూసుకుని వెళ్తున్నాం. ఏం అభివృద్ధి చేశారు వాళ్ళు ఇక్కడ? అందుకని అటువంటి ఎవరైతే అవకాశవాద రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పడిచి వెళ్లారో అటువంటి నాయకులకి బుద్ధి చెప్పాలని మాత్రం నేను కోరుకుని అదే విధంగా ఈ డివిజన్ సంబంధించి తప్పకుండా అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటాం. 45వ డివిజన్ లోన శంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన జగనన్న జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది. మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, కార్పొరేటర్ చలపతిరావు గారు, అలాగే ఈ డివిజన్ పెద్దలు, నాయకులు అందరూ ఈ రోజు ఈ కార్యక్రమానికి రావటము, ఘనంగా జగనన్న పుట్టినరోజు వేడుకలు అన్నవి నిర్వహించుకోవటం జరిగింది. ఎవరు వచ్చినా వెళ్ళినా మా క్యాడర్ అన్నది చెక్కు చెదరలేదు, మా నాయకులు అన్నవారు చెక్కు చెదరలేదు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈ రోజు వీధి వీధిన, వాడవాడన జగనన్న పుట్టినరోజు వేడుకలు చూస్తుంటే
ఇంకా మాకు ఏ రకంగా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు, ఏ రకంగా జగనన్న నీరాజనం పలుకుతున్నారు అన్నది ఈ రోజు 6 నెలలకే అర్థమైంది. ఎందుకంటే ఈ 6 నెలల కాలంలోన జగనన్న 5 ఏళ్ల పాలనకి 6 నెలల కాలానికి ఎంత వ్యత్యాసం ఉన్నదన్నది ప్రజలు చూశారు. ఏ రోజు కని విని ఎరుగని విధంగా విజయవాడ నగరంలో వరదలు వచ్చినా గానీ 30 డివిజన్లే 64 డివిజన్లు 30 డివిజన్లు మాత్రమే వరద ముప్పుకు గురి అయితే అందులో ఒక 15-16 డివిజన్లు మాత్రమే మేజర్ గా గురి అయినాయి. ఆ 15-16 డివిజన్లు కూడా మీరు పూర్తి స్థాయిలోన ప్రజలకు న్యాయం చేయలేకపోతే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఏం న్యాయం చేస్తారు? మీరు చెప్పిన సూపర్ 6 ఎక్కడ అమలు జరుగుతున్నాయి? మీరు రైతు భరోసా 20,000 ఇస్తాను అని చెప్పి 12,500 ఉన్నది 13,500 డైరెక్ట్ గా రైతుల అకౌంట్ లో పడుతునేటప్పుడు మీరు 20,000 ఇస్తానని చెప్పి అది కూడా ఇవ్వకున్నా, అలాగే కరెంటు ఛార్జీలు నేను పెంచనంటే పెంచనని చెప్పి ఈ రోజు కరెంటు ఛార్జీల భారం వేస్తూ మాధవ సేవ అన్న సూక్తికి అనుసరించి నగరాలు వెల్ఫేర్ సొసైటీ నిరంతరం ప్రజలకి సేవ చేస్తూ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని నగరాల వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు లింగపల్లి రామకృష్ణ వెల్లడించారు. గతంలో అనేక సందర్భాలలో తమ సొసైటీ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, ఇక ముందు కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు పాల్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నటువంటి రీకన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఉచిత క్యాన్సర్ మరియు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ సంస్థ స్థాపించిన దగ్గర నుంచి కూడా మేము గతంలో కూడా 2018లో మెగా వైద్య శిబిరం క్యాన్సర్ క్యాంప్ నిర్వహించాం విజయవాడ చిట్టినగర్ కళ్యాణ మండపంలో. అలాగే పాల్ ఫ్యాక్టరీ మధురవాడలో జడ్పీ హై స్కూల్లో కూడా పెద్ద మెగా మెడికల్ క్యాంప్ చేసాం. రాజాం దగ్గర కూడా మెగా మెడికల్ క్యాంప్ చేసాం. మరి కరోనా కష్టకాలంలో కరోనా వచ్చిన తర్వాత ఈ కరోనా మహమ్మారి వల్ల ఇబ్బంది పడేటువంటి అనేక మంది నిరాశ్రయులకి పేద ప్రజలకి మరి మా సొసైటీ తరఫున 65 రోజులు సుమారుగా వారికి నిత్యం ఆహార పొట్లాలు అందించడం కానివ్వండి, అలాగే వాళ్ళకి వలస కార్మికులకి చెప్పులు, కొంతమంది హిజ్రా కుటుంబాలు మరి వాళ్ళ జీవనాధారం ప్రత్యేకించి వాళ్ళకేం వృత్తి వ్యాపారాలు ఉండవు, వాళ్ళు భిక్షాటంతో బతికే మనుషులు, వాళ్ళ కుటుంబాలకు కూడా ఒక నెల రోజులకి సరిపడగా నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా ఇచ్చాము. మరి తర్వాత రీసెంట్ గా వరద బాధితులకు కూడా కొంత ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది సొసైటీ తరఫున చేశాం మేము. ఇప్పుడు ఈ వెల్ఫేర్ సొసైటీ మెడికల్ క్యాంప్ చేసి ఒక 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. కరోనా తర్వాత ఈ పరిస్థితులు బాగున్నందువల్ల మెడికల్ క్యాంపులు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ విజయవాడలో ఉన్నటువంటి స్వరా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అమరావతి కంటి హాస్పిటల్, హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్, అలాగే దూహిత డెంటల్ హాస్పిటల్, ఈ 4 హాస్పిటల్ వారి సపోర్ట్ తోటి మరి అనేక విభాగాల్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్ని రకాల సౌకర్యాలు ఉంటాయో అన్ని రకాల సౌకర్యాలతోటి ఇక్కడ ఒక మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాం. నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నందు రైల్వే మిక్స్డ్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం కోలాహలంగా జరిగింది. 1982వ విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికతో ఒక పండగ వాతావరణం సంతరించుకుంది. చిరునవ్వులతో మమ్ము దీవించండి, నింగిలోన కోటి తారకలై కొత్త కాంతులతో మాలో జీవించండి. మకరందంలో లేని ఆ మాధుర్యం అంతా మన బంధంలో కన్నా నే ధన్యం అనుకున్నా. గుండెల్లో చెమ్మే కళ్ళల్లో చిమ్మే పండంటి జన్మే
రాశాడు బ్రహ్మే. ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరనిది. నేనున్న ఈ రోజు నేలేని ఆ రోజు అనురాగం అనురాగం తీయనిది. మా గుండెల గుడిలోన కొలువున్నది నీవేలే, నీ కన్నుల నిదురించే కల. చదువుకున్న మేమందరం 1982 బ్యాచ్లో 10వ తరగతి పాస్ అయ్యాము. 2011లో మేమందరం సమావేశం అయ్యాము. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సమావేశం అవుతున్నాము. ఈ సమావేశం చాలా ఆనందదాయకమైంది. అందరం కూడా మా జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటున్నాము. ఇది చాలా సంతోషమైన విషయం. 1982లో పాస్ అయ్యాను. మా అమ్మగారేమో ఈ స్కూల్కి అప్పుడు నేను పాస్ అయ్యేటప్పుడు హెడ్ మిస్ట్రెస్గా ఉన్నారు. అందుకోసం వీళ్ళందరూ యాక్చువల్గా నాకు అన్నదమ్ములు లాంటి వాళ్ళు అనమాట లిటరల్గా. సో ఆ తర్వాత 2011లో ఫస్ట్ రీయూనియన్ 25 సంవత్సరాల రీయూనియన్ జరుపుకున్నాము. ఆ తర్వాత 2022లో 40 సంవత్సరాల రీయూనియన్ జరుపుకున్నాము. ఆ తర్వాత ఏదో ఒక విధంగా కలవడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ ఈసారి చాలామంది వచ్చారు. సో చాలా ఆనందంగా ఉంది నాకైతే. నమస్తే అండి, నా పేరు ఫణికిరణ్. మేమందరం 1982లో 10th పాస్ అయింది. ఇప్పటికీ మా అందరికీ కలిసి ఉన్నది సుమారుగా 55 సంవత్సరాల పైన. అందరికీ ఒకరికొకరు తెలుసు. ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్, స్టూడెంట్ లైఫ్ నుంచి మ్యారేజ్, జాబ్, పిల్లలు అంతా అయింది. మళ్ళీ ఫైనల్గా ఈ ఫేజ్కి వస్తున్నాం వేర్ వీఆర్ గోయింగ్ టు రిటైర్. సమ్ ఆఫ్ దెమ్ రిటైర్డ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు రిటైర్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో ఇలా కలవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మళ్ళా చిన్ననాటి గుర్తులు, చిన్ననాటి చేసిన చిరిగి పనులు అనుకోండి, ఏదన్నా ఇప్పుడు అంతా గుర్తు తెచ్చుకొని ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అందరినీ కలవడం, అందరినీ మళ్ళా ఇది అవ్వడం ఇట్లాగా. థ్యాంక్స్. నమస్కారం అండి, నా పేరు సూర్యనారాయణరావు. సో మేమందరం విజయవాడలో కలిసి చదువుకున్న తర్వాత అందరూ వేరే వేరే చోట్లకు వెళ్ళిపోయాం. కొంతమంది అమెరికా నుంచి, కొంతమంది చైనా నుంచి, కొంతమంది మిగతా ఊర్ల నుంచి అందరూ మళ్ళీ ఇప్పుడు కలిసి మళ్ళీ ఒక గెట్ టుగెదర్ లా చేసుకుని చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ప్రతి ఏడాది ఏదో ఒక రీజన్కి కలవాలి అని చెప్పి ఒక ఇది కూడా తీసుకున్నాం, రెజల్యూషన్ లాంటిది. సో ఆ విధంగా లాస్ట్ 2 yearsలో ఒక అట్లీస్ట్ 3-4 times కలిసాం. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మేము చాలాసార్లు కలుద్దామని కూడా ఆశిస్తున్నాం. సో హోప్ మేము మా రిజల్యూషన్ని ఇంప్లిమెంట్ చేయగలిగే రెగ్యులర్గా కలిస్తే బాగుందని కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు రవిశంకర్. హోల్ క్లాస్ ఆఫ్ 82 గెటింగ్ యంగర్ డే బై డే. సో మేమంతా కూడా రెగ్యులర్గా కలుస్తూ చక్కగా అందరం పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాగా కలుస్తున్నాం. ప్రతి సంవత్సరం కలుద్దామని ఆలోచన. సో థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, పర్టికులర్గా రాజా, థ్యాంక్స్ టు హెమ్. మీ అందరినీ ఈరోజు మీరు ఇక్కడ మీడియా వాళ్ళు రాగలిగారు. థ్యాంక్స్ టు హెమ్. థ్యాంక్ యూ. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతి ఉత్సవాల్లో భాగంగా సిటీ కేబుల్, లియో, శ్రీచక్ర సంయుక్త ఆధ్వర్యంలో పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంబరాల్లో భాగంగా పటమట జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్ లో జరిగిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పోటీలలో పాల్గొని రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దారు. ప్లీజ్ సిటీ కేబుల్ స్టాఫ్ అందరూ కూడా ఒకసారి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నా.
సంక్రాంతి పండగ అంటే ఆంధ్ర తమిళనాడులో ఒక పెద్ద పండగ. ఈ పండగ ఎందుకు వచ్చింది? ఈ పండగ ఏ మతానికి లేకపోతే ఏ దేవుడికి సంబంధించిన పండగ కాదు. ఆ సమయంలో మన ప్రాంతాల్లో ఈ ఆంధ్ర కానీ తమిళనాడు కానీ రైతు వారీగా చక్కటి పంటలు వచ్చే సమయం. అదే సమయంలో రైతులందరూ, రైతు కూలీలు అందరూ కూడా పర్చేసింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉండే సమయం. అదేవిధంగా వ్యాపారాలు ఒకదానికొకటి లింకుతో అందరూ కూడా ఆనందంగా ఉండే రోజులు. అందువల్ల దాన్ని ఒక సంక్రాంతి పండుగగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజున ఇక్కడ కార్యక్రమం సిటీ కేబుల్ వారు. సిటీ కేబుల్ అంటే గత 30-35 సంవత్సరాల నుంచి వేలాది మందికి ఉపాధి కల్పించిన సంస్థ సిటీ కేబుల్. ఇవాళ వచ్చిన డిజిటల్ ఇవన్నీ కూడా రాని రోజుల్లోనే సిటీ కేబుల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తక్కువ ఖర్చుతో ఎంటర్టైన్మెంట్, అటు వార్తలు కానివ్వండి, ఇటు సినిమాలు కానివ్వండి, ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సిటీ కేబుల్ సంస్థ ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు ముగ్గులు పోటీలు పెట్టి మహిళల్ని ఉత్సాహపరిచే విధంగా ముగ్గులు అంటే సాంప్రదాయం అంతా. ఇప్పుడు వాళ్ళని ముగ్గులు పోటీలు పెట్టి మహిళలందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళ చేత ముగ్గులేంచి ప్రతి అందరికీ కూడా ప్రైజులు వచ్చే విధంగా ఇదంతా కూడా పండుగ, సంక్రాంతి పండుగ సంబరాల్లో ఒక భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ సాయిబాబు గారు, పొట్లూరు సాయిబాబు గారి సారథ్యంలో, మరి గతంలో రామకృష్ణ గారు, ఇప్పుడు పొట్లూరు సాయిబాబు గారి సారథ్యంలో ఈ సిటీ కేబుల్ సంస్థ ఇంకా అనేక మంది ఉపాధి కల్పించాలని చెప్పి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ముగ్గుల పోటీలో పాల్గొనే మహిళలందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి చక్కటి సాంప్రదాయాన్ని మరలా ఒక వాతావరణాన్ని సృష్టించడానికి చేసి ఈ కార్యక్రమాన్ని సిటీ కేబుల్ వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. సిటీ కేబుల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేము సంక్రాంతి సంబరాలను నిర్వహించడం జరుగుతుంది. ఇది మా పొట్లూరు రామకృష్ణ గారి జయంతి 28వ తారీఖున వస్తుంది. దాని సందర్భంగా ప్రతి సంవత్సరం దానికి ముందుగా ఇది నిర్వహించి దాంట్లో విజేతలని ఆ కార్యక్రమంలో మనం ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మన గద్దె రామ్మోహన్ గారు, ఈ ప్రాంత ప్రజాప్రతినిధి అయినటువంటి గద్దె రామ్మోహన్ గారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆయన ద్వారానే మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఉత్సాహంగా మహిళలు అందరూ అమితంగా పాల్గొనడం జరిగింది. లిమిటెడ్గానే మేము నిర్వహించడం జరుగుతుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ముందు మరిన్ని చేస్తూ మా ప్రేక్షకులందరికీ దగ్గరగా ఉండడానికి ట్రై చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నగరంలో విలక్షణ నటుడు, దర్శకుడు, ప్రముఖ హీరో ఉపేంద్ర సందడి చేశారు. యుఏ సినిమా కథ 2040 సంవత్సరంలో ప్రపంచం ఎలా ఉంటుందో అనే అంశంపై ఆధారపడిందని చెప్పారు. ఈ సినిమాను పగలు రాత్రి అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించామని చెప్పారు. తమ చిత్రాన్ని ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీరు పిలుస్తూ ఉంటారు ఇక్కడ, అప్పుడప్పుడు తెలుగును చేస్తూ ఉంటాను గ్యాప్లో. డైరెక్షన్ చేయాలంటే మళ్ళీ భయం అవుతుంది. మీరందరూ ఇంత ఇదిగా చూస్తారు కదా, ఏం చేయాలా, ఎలా సాటిస్ఫై చేయాలా అని. ఏదైనా ఒక మంచి థాట్ వస్తే దాన్ని కొంచెం ఎక్కువ టైం తీసుకొని స్క్రిప్ట్ చేసి తర్వాత గ్యాప్ తీసుకొని అలా చేస్తున్నాను. ఇక మీద రెగ్యులర్గా చేయాలని ఉంది, చూడాలి. ఏంటో మీరు అదిని రాంగ్గా ప్రూవ్ చేస్తున్నారు. మార్పులు అవ్వలేదు, మీరు అలాగే ఫిలప్ చేయండి అని. ఇంకా ఏమంటే అంత కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే ఉంటేను కూడా దాన్ని అంత ఫాస్ట్గా రిసీవ్ చేసి నాకే అనిపిస్తుంది ఇంకా నేనే కొంచెం మీరు అడ్వాన్స్గా ఉన్నారు ఆడియన్స్, నేను ఇంకా కొంచెం బ్యాక్ ఉండని అనిపిస్తుంది. ఎప్పుడూ కూడా నాకు ఉత్సాహం వస్తుంది, ఇంకా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేయాలి ఫిల్మ్ మేకింగ్లో అని. ఆల్ క్రెడిట్ గోస్ టు మీరు, మీ వల్ల ఇది జరుగుతూ ఉందంటే. ఏమంటే ఆడియన్స్ ఇన్వాల్వ్ అవ్వాలి అని అంతే. నాకు యూజువలీ ఒక టైటిల్ పెట్టి ఒక ఫిలిం చేస్తే మీరు అది చూస్తారు, ఆ ఫిలిం చూస్తారు, ఇది బాగుందో లేదో అని చెప్తారు. నాకేమంటే మీతో కలిసి వెళ్ళాలి అని నా జర్నీలో. మీరు నా టైటిల్కి నేనెవరో ఒక సింబల్ ఇస్తే మీరు టైటిల్ ఇస్తారు,
ఇప్పుడు ఒక 100-200 టైటిల్ వచ్చింది. యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అది ఇది చాలా వచ్చింది. అదేంటో నాకు చాలా అది థ్రిల్ ఇస్తుంది మీ ఇన్వాల్వ్మెంట్ అయ్యేది. వి రియలీ థ్యాంక్ గీతా ఆర్ట్స్ అండి. మన డిస్ట్రిబ్యూటర్స్ ఆంధ్ర తెలంగాణలో మొత్తము అరవింద్ గారు, అల్లు అరవింద్ సారు చాలా బాగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అన్ని ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేసి మాకు అన్ని షోస్ ఎక్స్ట్రా ఎలాగ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. అలాంటి మల్టీ స్టార్స్ దొరికితే, అలాంటి సబ్జెక్ట్ దొరికితే డెఫినెట్గా, అలాంటి ప్రొడ్యూసర్స్ దొరికితే డెఫినెట్గా. డైలాగ్సా ఏమో ఇంకా మీరు పాపులర్ ఏం చేస్తారో ఆ డైలాగ్ నాకు పాపులర్ అవుతుంది. మీరు చెప్పాలి ఏది పాపులర్ డైలాగ్ అని. గాడ్ ఈజ్ గ్రేట్ చూడండి. యు ఆర్ గాడ్ ఈజ్ గ్రేట్. మీరే గాడ్ మనకి. ఇప్పుడు 140-1. మీరందరూ చూసారా ఫిలింని? అందరూ చూసారా? ఎవరైనా చూడలేదంటే వెళ్ళి చూడండి. మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. అదే మనకి ఎంకరేజ్మెంట్ ఇక్కడ ఫిలిం చేసేదానికి. మరియు వీనస్ ఎంటర్టైనర్స్ మిస్టర్ మనోహర్ గారు, మా నాన్నగారు, అండ్ కేపీ శ్రీకాంత్ గారు ఇద్దరు కలిపి ఈ మూవీ చేశామండి. ఉపేంద్ర గారు మాకి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇక్కడ తెలుగు ప్రేక్షకులకి అందరికీ అందిస్తామని మేము అనుకున్నాము. అదేవిధంగా తన విజన్ని మాకు ప్రజెంట్ చేసి ఇది ప్రపంచం వ్యాప్తంగా ఇది మనం రిలీజ్ చేసామండి. 5 మన భారతీయ భాషల్లో చాలా బాగా కలెక్షన్స్, రిపోర్ట్స్ అన్నీ బాగుందండి. ఎవ్రీ డే బై డే మాకు ఈ షోస్ అన్నీ యాడ్ అవుతున్నాయి. అన్ని సెంటర్స్లోనూ ఒక్కొక్క షో 2 షోలు 3 షోలు యాడ్ అవుతున్నాయి. కర్ణాటకలో బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. ఇక్కడ తెలుగు ప్రేక్షకులు అందరూ మాకి చాలా ప్రోత్సాహంగా ఇక్కడ బీభత్సంగా వచ్చి షోస్ అంతా హౌస్ఫుల్ అవుతున్నాయి. చాలా బాగా మన యూత్ ఉండే ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఉపేంద్ర సారు చెప్తున్న ఈ మన సొసైటీ గురించి కానీ, కొన్ని మెటఫరికల్ సెంటెన్సెస్ కానీ, చాలా బాగా మారల్ వాల్యూస్ కానీ అన్నీ చాలా బాగా ఎక్కిందండి. దానికే ఇక్కడ వచ్చి మేము మీకు ధన్యవాదాలు చెప్పాలనేసి ఇక్కడ వచ్చామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తెలుగు. నగరంలో ప్రముఖ సినీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సందడి చేశారు. విజయవాడలో ఈ నెల 31న భవానీపురం బబ్బూరి గ్రౌండ్స్ లో లైవ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నానని తెలిపారు. విజయవాడ వేదికగా తన లైవ్ ప్రోగ్రామ్ ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సంగీత ప్రియులందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కెరీర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 27 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ప్రాపర్గా ఒక మంచి షో చేయడం కుదరలేదు. మిగతా అన్ని దేశాలు చేశాను. దుబాయ్ చేశాను, సింగపూర్లో, అమెరికాలో అయితే 130 షోస్ క్రాస్ చేశాను. ఐ థింక్ నో అదర్ కంపోజర్ డిడ్ సో మెనీ షోస్. కానీ ఇక్కడ మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ షో చేయడం కుదరలేదు. సో ఇప్పుడు ఈయన పట్టుబట్టి మీరు చేయాలి అని చెప్పి స్టార్ట్ చేసి అది అలా ఇంత దూరం వచ్చి
మీ దాకా వచ్చింది ఈరోజు. సో 27 ఇయర్స్గా మంచి మంచి ఎన్నో అన్ని ఇంపార్టెంట్ సాంగ్స్, తర్వాత కొన్ని సర్ప్రైజులు ఉన్నాయి, మంచి సర్ప్రైజులు. నేను ఎవరితో అయితే పని చేశానో ఆ మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళ మ్యూజిక్తో కలిసి వాళ్ళ పాటలతో నా పాటలు మిక్స్ చేసి కొన్ని సర్ప్రైజులు మంచిగా ఉన్నాయి. మంచి పాటలు, మాస్, మెలడీస్ అన్నీ ఉంటాయి. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. డెఫినెట్గా మీరు ఇంతవరకు నా మ్యూజిక్ వినుంటారు, కానీ ఈ ఫార్మ్ ఆఫ్ నా ప్రోగ్రామ్ మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, డెఫినెట్గా అవుతుందని నేను నమ్ముతున్నాను. ఇక్కడ ఎప్పటి నుంచో మనకి మణిశర్మ గారు అంటే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ. సో సినిమా అంటేనే ఫస్ట్ విజయవాడ ప్రజలకి సినిమా అంటే ప్రాణం. ఇక్కడ నుంచి మన మెయిన్ లాంగ్వేజ్ కూడా విజయవాడ లాంగ్వేజే వాడతారు. సో ఎప్పటి నుంచో కూడా నేను రెగ్యులర్గా చాలా స్టేట్లో ఈవెంట్లు చేసాం. హైదరాబాద్ కానీ, బెంగళూరు, చెన్నై, బాంబే, ఫారెన్ కంట్రీలో చాలా ఈవెంట్లు చేసాము. సో చాలామంది అభిమానులు కూడాను మణిశర్మ గారు చేయండి చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి. సో దాని గురించి మేము సార్ని కలిసి సరే ఇలా అనుకుంటున్నారు సార్, మీ ఫ్యాన్స్ అందరూ నన్ను కూడా అడుగుతున్నారు, చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు, నాకు కరెక్ట్గా కుదరలేదు. సో దిస్ ఈజ్ ద రైట్ టైం. సారీ. సో సార్ని కలిసిన తర్వాత సార్కి ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా ఈవెంట్ చేద్దాం సార్, చాలామంది మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు, చేద్దాం సార్ అని చెప్పంటే సార్ ఏమన్నారంటే ఆలోచించి మంచి టైం చూద్దామని చెప్పంటే నేను చెప్పాను సార్కి. తర్వాత సార్ న్యూ ఇయర్కి అయితే చాలా బాగుంటుందండి, ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా బాగుంది, మెలోడీ సాంగ్స్ మీ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు సార్, దాని గురించి ఒకసారి మనం చేద్దాం సార్ అంటే అప్పుడు సార్ లాస్ట్కి 2 months బ్యాక్ అప్లోడ్ ఇచ్చారు సార్. వెంటనే మేము 2 months బ్యాకే అనౌన్స్మెంట్ చేసాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో నిర్విరామంగా పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు పెనమలూరులో పర్యటించనున్న డిప్యూటీ సీఎం, పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టనున్న జనసేనాని. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో మారుమ్రోగుతున్న ఇంద్రకీలాద్రి. 2వ రోజు కొనసాగుతున్న భవానీ దీక్ష విరమణలు ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో ఆలయానికి పోటెత్తిన భక్తులు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో భక్తుల కోసం ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆలయ అధికారులు, సిబ్బందిని హోంమంత్రి ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.